చెప్పండి రిజెక్ట్ చేయమని మేల్ కేమని చెప్పాలి సార్ ఎనీ ఫోరం ఐ కమ్ అండ్ ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. వాళ్ళ కెరీర్ గురించి అని చెప్పంటే కన్సల్ట్ చేయాలంటే 10 ఏళ్ల తర్వాత కూడా కేసులు పెట్టడానికి విసులుబాటు. బషీర్ గారు, మీరు జానీ మాస్టర్ సంబంధించిన ఎవిడెన్సెస్ తీసుకొచ్చారా? యాక్చువల్ గా మా యూనియన్ కి వాళ్ళ యూనియన్ కి ఫస్ట్ 2014 మేము తెలంగాణ అంటే ఫస్ట్ మాకు ఎట్లా జరిగిందంటే అన్యాయం, నేను కొరియోగ్రాఫర్ డాన్సర్ కార్డు కోసం వచ్చాను అనమాట. 2014 ఫస్ట్ కేసు పెట్టింది నేనే మాస్టర్ మీద, జానీ మాస్టర్ మీద. ఎట్లా అంటే మేము తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత నేను ఒక పెద్ద సాంగ్ మేడ్చల్లో చేస్తుంటే వాళ్ళ యూనియన్ నుంచి తెలుగు యూనియన్ నుంచి వచ్చి కొంతమంది కొట్టారనమాట. కొట్టిన తర్వాత ఫస్ట్ కేసు పెట్టింది నేనే. ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ తెలుగు వాళ్ళు కార్డు ఇవ్వకపోతే ముంబై కొరియోగ్రాఫర్స్ అని ముంబై పోయి కార్డు తెచ్చుకున్నాం అంతా. మా అంటే నేను కొంతమంది మాస్టర్స్ అనమాట, ఆటాలో చేసిన కొరియోగ్రాఫర్స్ అందరం వెళ్ళి ముంబై కొరియోగ్రాఫర్స్ గ్రూప్ పెట్టుకున్నాం ఒకటి. ఆ కార్డ్స్ తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడ తెలుగు యూనియన్ వాళ్ళు చేయనీలే. ఎట్లా అంటే ముంబై కార్డు అంటే చాలా పెద్ద కార్డు, పెప్సీ కార్డు అంటారు అని. ఇక్కడ వర్క్ చేస్తుంటే మీరు ఇక్కడ అసిస్టెంట్ ఇక్కడ డాన్సర్లను పెట్టుకోవద్దు, ముంబై వెళ్ళి చేయాలన్నారు. ఫస్ట్ ఇక్కడ తెలుగులో డాన్సర్ కార్డు అడిగితే ఎవరికి ఇవ్వలే. ఆటోలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, మినిమం ఆటా సందీప్ కూడా ఇవ్వలే. ఆటా సందీప్, హరినాథ్ రెడ్డి ఇప్పుడు ఫేమస్ కొరియోగ్రాఫర్స్ అందరూ ఇవ్వకపోతే ముంబైలో 2.5 lakh ఒక కార్డు వచ్చి, అది చాలా పెద్ద కార్డు, పెప్సీ కార్డు. అది కట్టుకుని వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎవరిని వర్క్ చేయనీలే ఆ యూనియన్ వాళ్ళు. అంటే అప్పుడు చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ జానీ మాస్టర్ యూనియన్. మేము ఆ వర్క్ చేసుకుంటే నువ్వు ఇక్కడ చేయకూడదని చెప్పిన తర్వాత రీసెంట్ తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెడితే 300 మెంబర్స్ వచ్చారు మొత్తం. దాంట్లో 100 మెంబర్స్ కొరియోగ్రాఫర్స్. ఇప్పుడు మేడ్చల్లో సాంగ్ చేస్తుంటే సాంగ్ తర్వాత కొడితే మన దగ్గర ఇప్పుడు మీకు బెన్నీ విజయ్ అని మీరు నాసామిరంగా డైరెక్టర్, అతను కూడా మా ముంబై కార్డు. అతనే తెలంగాణ యూనియన్లో వచ్చిన తర్వాత హ్యాపీ సినిమా చూపిస్తామా అని చెప్పి కొన్ని మూవీస్ చేశాడనమాట. చేసిన తర్వాత ఈ తెలుగు యూనియన్ వాళ్ళు తను ఎలా బెదిరించారంటే, నువ్వు తెలంగాణ యూనియన్లో డెవలప్ చేసి సాంగ్లు చేస్తున్నావు కాబట్టి నేను కోఆపరేషన్ పెడతామని చెప్తే అతను బాధపడుకుంటా మా తెలంగాణ యూనియన్కి రాసి రిజైన్ చేసి పోయి తెలుగులో కార్డు తీసుకున్నాడు. అంటే వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే, ఒక మనిషి డెవలప్ అవుతుంటే, ఇప్పుడు రీసెంట్గా ఈ అమ్మాయిది కూడా అంతే. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా అమ్మాయి కార్డు ఇవ్వకపోతేనే ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న కొరియోగ్రాఫర్ జానీ గానీ, శేఖర్ గానీ, గణేష్ గానీ, వీళ్ళే కొరియోగ్రఫీ చేయాలి, వేరే ఎవరు కూడా చేయదు. వేరే వాళ్ళని తొక్కేస్తున్నారు. కార్డ్ అనేది ఇట్స్ లైక్ వ్యాలిడిటీ. నేను లా చదివినా నాకు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కార్డ్ లేదనుకోండి, నేను ప్రాక్టీస్ చేయకూడదు కూడా. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపం వీళ్ళకి ఎంత టాలెంట్ ఉండనివ్వండి, ఎంత ఎబిలిటీ ఉండనివ్వండి, ఆ అమ్మాయి కూడా నాకు తెలిసి కార్డు పేరు ఇవ్వరు. ఫస్ట్ పేరు ఇవ్వరు, తర్వాత పని ఇవ్వరు. అంతే. తర్వాత మేము పెద్ద సినిమాలు చేస్తుంటే కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆమె అమ్మాయి కార్డు ఇవ్వకపోయేసరికి గొడవలని బయటకు వచ్చాయి అంటే, ఇప్పుడు అమ్మాయికి కార్డు కూడా ఇవ్వకపోవడం ఒక ముఖ్యం సార్. ఆల్రెడీ నా క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు అమ్మాయి కార్డు ఇవ్వకపోవడం వల్ల కెరియర్ అదే కదా సార్. ఇప్పుడు అమ్మాయి నా క్వశ్చన్ అంతే, అమ్మాయి తొక్కేస్తున్నారు కాబట్టి బయటకు వచ్చింది. 5 years వర్క్ చేస్తే కార్డు వచ్చి ఉండాలి. అసిస్టెంట్ కార్డు వేరు, కొరియోగ్రాఫర్ కార్డు. అసిస్టెంట్ కార్డు ఉంది, కార్డు మీద చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు కొరియోగ్రాఫర్ కంటే అసిస్టెంట్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అందరికీ. ఒరిజినల్ కొరియోగ్రాఫర్ కార్డు గురించి 5 ఏళ్ళు చేసింది, కార్డు ఇవ్వలేదు కాబట్టి వెయిట్ చేయలేదు సార్. 5 ఏళ్లు పని చేసిన తర్వాత దానికి కావలసిన టాలెంట్, అర్హత తెచ్చుకొని ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి రిజల్ట్ పుష్ప సినిమాలో నాకు అర్హత ఉందని జనాలకి తెలియచెప్పి ఆయన నెల్లి అడిగి ఆయన ధీకారాన్ని భరించలేక తొక్కివేయత టాలెంట్ సరే అని ఈ రోజు 376 పెట్టినారు. వినండి, కార్డ్ అనేది టాలెంట్ ఉన్నోడు. మీరు చెప్పిన దాన్ని బట్టి టాలెంట్ ఉన్నోడు చెప్పు తీసుకొట్టాలండి. జానీ మాస్టర్ ఎలా కొట్టింది? గట్టిగా చెప్పు తీసుకొని ఇలా ప్రకారం కొట్టింది. అదే కదా చేసింది. మీరు చెప్పిందే చేసింది సార్ అమ్మాయి. నేను మాట్లాడేది కూడా అదే. నేను కూడా మీరు చెప్పింది You file a case. 354. Anything. కొట్టింది సార్. నిజంగా కొడితే మేలు ఒకదాన్ని అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడో ఏదో చేసేవాళ్ళు. తప్పు లేకుండా అమ్మాయి న్యాయస్థానాన్ని ఎంచుకుంది, న్యాయబద్ధంగా కార్డు ఇవ్వకపోయేసరికి న్యాయాన్ని వినియోగించుకొని
టాలెంట్ కి పని నన్ను అన్నారు మీరు మేల్ బయాస్ Comments రాయండి. ఎవరు bias? మొత్తం మీరు- ఒరిజినల్ డెమో పీస్ ఇలా కరెక్ట్. నా గురించి మీకు తెలియదు, ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారు కదా. లేదు సార్, కీర్తిలత appreciate ఇలాంటి వాళ్ళు ఉండాలి. మా నాన్నగారు లాంటి మీరు. కీర్తిలత గౌడ్ గారు చెప్పండి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. No, కీర్తిలత sorry. గౌడ్ గారు, మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఏం చెప్తారు? మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఏంటి ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారా? టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేయడం అంటే కొన్ని సిచ్యుయేషన్స్ లో జరుగుతుంది. అంటే కొంతమంది